everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పిల్లలతో చాలా రకాల సెంటెన్సెస్ని మాట్లాడుతూ ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వడగాలి లేదా వేడిగాలి. దీనిని మనం ఇంగ్లీష్లో హీట్ వేవ్ ఆర్ హీట్ వేవ్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నీకు నిజమేంటో తెలుసా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో ద ట్రూత్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సమ్మర్లో మనందరికీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటినే మనం తాటి ముంజలు అని అంటూ ఉంటాం. అయితే తాటి ముంజలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే తినేటప్పుడు నువ్వు ఎక్కువ నీళ్లు తాగకు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ చేతులు సబ్బుతో బాగా కడుగు. పిల్లలకి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ విత్ సోప్. వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ విత్ సోప్ ఈ విధంగా చెప్తాం. వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ అంటే నీ చేతులని బాగా లేదా ఎక్కువగా కడుగు అని. Now the first example of this sentence is your hands are looking very dirty, so wash them with water. Your hands are looking very dirty, so wash them with water. అంటే నీ చేతులు చాలా మురికిగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నువ్వు వాటిని నీళ్లతో కడుగు అని. Now the example number 2 is wash your hands first because you should not eat anything with such dirty hands. Or wash your hands first because you shouldn't eat anything with such dirty hands. అంటే ముందు నీ చేతులని నువ్వు కడుగు, ఎందుకంటే అంత మురికి చేతులతో నువ్వు ఏది తినకూడదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నీళ్లలో ఎక్కువసేపు ఉండకు. పిల్లలన్నాక నీళ్ల దగ్గరికి వెళ్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్టే ఇన్ ద వాటర్ ఫర్ టూ లాంగ్. డోంట్ స్టే ఇన్ ద వాటర్ ఫర్ టూ లాంగ్ ఈ విధంగా చెప్తాం. టూ లాంగ్ అంటే ఎక్కువసేపు లేదా చాలాసేపు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ గెటింగ్ ఆల్ యువర్ క్లోత్స్ వెట్ లైక్ దిస్. వై ఆర్ యూ గెటింగ్ ఆల్ యువర్ క్లోత్స్ వెట్ లైక్ దిస్ అంటే నువ్వు నీ బట్టలన్నింటినీ ఇలా ఎందుకు తడుపుకుంటున్నావు లేదా ఎందుకు తడి చేసుకుంటున్నావు అని. గెటింగ్ వెట్ అంటే తడవడం లేదా తడి చేసుకోవడం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ if you get your clothes wet like this, you might catch a fever. Or if you get your clothes wet like this, you might catch a cold. అంటే నువ్వు నీ బట్టలను ఇలాగే తడుపుకున్నట్లయితే లేదా తడి చేసుకున్నట్లయితే నీకు జ్వరం వచ్చే అవకాశం ఉంది లేదా నీకు జలుబు చేస్తుంది అని. Now the third sentence is బ్రష్ చేసిన తర్వాతే తినాలి. పిల్లలకి ఇలా చెప్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో You should eat after brushing. You should eat after brushing ఈ విధంగా చెప్తాం. You should eat అంటే నువ్వు తినాలి లేదా నువ్వు తినాల్సిందే అని. Now the first example is you should eat only after brushing your teeth every day. You should eat only after brushing your teeth every day అంటే నువ్వు ప్రతిరోజు నీ పళ్ళని తోముకున్న తర్వాత మాత్రమే తినాలి అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. If you eat without brushing your teeth, all the germs in your mouth will go into your stomach. If you eat without brushing your teeth, all the germs in your mouth will go into your stomach. అంటే నువ్వు గనక బ్రష్ చేసుకోకుండా లేదా పళ్ళు తోముకోకుండా తిన్నట్లయితే
నీ నోటిలో ఉన్న క్రిములన్నీ లేదా నీ నోటిలో ఉన్న జర్మ్స్ అన్నీ నీ పొట్టలోకి వెళ్ళిపోతాయి అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ చెయ్యి కాలుతుంది జాగ్రత్త లేదా జాగ్రత్తగా ఉండు. ఏదైనా వేడిగా ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ యాజ్ యువర్ హ్యాండ్ విల్ బర్న్. బీ కేర్ఫుల్ యాజ్ యువర్ హ్యాండ్ విల్ బర్న్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ పుట్ హాట్ వాటర్ ఫర్ యూ, డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఇట్. ఐ పుట్ హాట్ వాటర్ ఫర్ యూ, డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఇట్ అంటే నేను నీకోసం వేడి నీళ్లను పెట్టాను, నువ్వు వాటిలో నీ చేతులను పెట్టకు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ సంథింగ్ హాట్ ఇట్ విల్ బర్న్ అండ్ యూ విల్ ఫీల్ అ లాట్ ఆఫ్ పెయిన్. If you put your hand in something hot, it will burn and you will feel a lot of pain. అంటే నువ్వు గనక నీ చేతిని ఏదైనా వేడిగా ఉన్న దానిలో పెట్టినట్లయితే నీ చేయి కాలుతుంది, అలాగే నీకు చాలా నొప్పిగా ఉంటుంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ సరిగ్గా తల దువ్వుకో లేదా జుట్టు దువ్వుకో. పిల్లలకి ఇలాంటివి చెప్తూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో యు కోంబ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ. యు కోంబ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ ఈ విధంగా చెప్తాం. డూయింగ్ ద హెయిర్ ఆర్ బ్రషింగ్ ద హెయిర్ ఆర్ కోంబింగ్ ద హెయిర్ అంటే తలని లేదా జుట్టుని దువ్వుకోవడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ కోంబ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ యూ లుక్ క్రేజీ. ఆర్ ఇఫ్ యూ డోంట్ కోంబ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ యూ లుక్ లైక్ అ మ్యాడ్ మ్యాన్ అంటే నువ్వు నీ తలని లేదా నువ్వు నీ జుట్టుని సరిగా దువ్వుకోకపోయినట్లయితే నువ్వు పిచ్చివాడిలాగా కనిపిస్తావు అని. ఇంకొక ఎగ్జాంపుల్ Time is running out, I will braid you, so come quickly. Time is running out, I will braid you, so come quickly. అంటే టైం అయిపోతుంది, నేను నీకు జడ వేస్తాను, కాబట్టి నువ్వు త్వరగా రా అని. బ్రెయిడ్ ఆర్ ప్లీట్ అంటే జడ అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ముఖం కడుక్కొనిరా. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాష్ యువర్ ఫేస్ అండ్ కమ్. వాష్ యువర్ ఫేస్ అండ్ కమ్ ఈ విధంగా చెప్తాం. అదే కమ్ అండ్ వాష్ యువర్ ఫేస్ అంటే వచ్చి నీ ముఖం కడుక్కో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సో ఫార్ వేర్ హ్యావ్ యూ బీన్, యువర్ ఫేస్ ఈజ్ వెరీ ఆయిలీ, గో అండ్ వాష్ ఇట్ క్విక్లీ. సో ఫార్ వేర్ హ్యావ్ యూ బీన్, యువర్ ఫేస్ ఈజ్ వెరీ ఆయిలీ, గో అండ్ వాష్ ఇట్ క్విక్లీ అంటే ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ముఖం చాలా జిడ్డుగా ఉంది, త్వరగా వెళ్ళి కడుక్కొనిరా అని. Another example is wash your face carefully with soap. Wash your face carefully with soap అంటే నువ్వు నీ ముఖాన్ని సబ్బుతో జాగ్రత్తగా కడుక్కో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ తినేటప్పుడు నీళ్లు తాగకు. ప్రతి పిల్లలకి ఇది చెప్తూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో డు నాట్ డ్రింక్ వాటర్ వైల్ ఈటింగ్ ఆర్ యూ డోంట్ డ్రింక్ వాటర్ వైల్ ఈటింగ్ ఈ విధంగా చెప్తాం. వైల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు లేదా తినే సమయంలో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డు నాట్ డ్రింక్ టూ మచ్ వాటర్ వైల్ ఈటింగ్ బికాజ్ ఇట్ విల్ నాట్ డైజెస్ట్ ద ఫుడ్ ప్రాపర్లీ. డు నాట్ డ్రింక్ టూ మచ్ వాటర్ వైల్ ఈటింగ్ బికాజ్ ఇట్ విల్ నాట్ డైజెస్ట్ ద ఫుడ్ ప్రాపర్లీ అంటే నువ్వు తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగకు, ఎందుకంటే దానివల్ల నీ ఆహారం సరిగా డైజెస్ట్ అవ్వదు లేదా సరిగా అరగదు అని. Another example is if you want water while eating, drink some. Or if you want this water while eating, drink some of it. అంటే తినేటప్పుడు నీకు దాహం వేసినట్లయితే లేదా తినేటప్పుడు నీకు నీళ్లు కావాలంటే కాస్త తాగు అని. Now the last sentence is చెప్పింది నీకు అర్థమైందా. ఏదైనా చెప్పినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ ఆస్క్ అగైన్, ఐ విల్ టెల్ యూ. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ ఆస్క్ అగైన్, ఐ విల్ టెల్ యూ అంటే నీకు నేను చెప్పినది అర్థం కాకపోయినట్లయితే నువ్వు నన్ను మళ్ళీ అడుగు, నేను నీకు చెప్తాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డిడ్ యూ డూ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ ఐ టోల్డ్ యూ. వై డిడ్ యూ డూ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ ఐ టోల్డ్ యూ అంటే నువ్వు నేను చెప్పిన దానికి బదులు ఇలా ఎందుకు చేశావు లేదా నువ్వు నేను చెప్పిన దానికి బదులు ఇది ఎందుకు చేశావు అని.
వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.